ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటున్నాం. చదవండి. చాలండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీరు మాతో మాట్లాడండి. నీ దాసుని సిలుచాటును మరుగు చేయండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచమని ఈ ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ మేము కోరుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి చేరివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. శ్రద్ధగా కొద్దిసేపు దేవుని మాటలు ఆలకిద్దాం. ఈ రోజున మనం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో తప్పు చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయును. హల్లెలూయా. సమూయేలు భక్తుని యొక్క మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ ప్రారంభంలో ఏలి అనబడిన ఒక ప్రధాన యాజకుడు దైవజనుడు మనకు కనిపిస్తాడు. ఏలి ఒక మంచి దైవజనుడు, ప్రధాన యాజకుడు. ఒక తన కాలంలో నమ్మకంగా ప్రజల్ని నడిపించే విషయంలో నమ్మకంగా నిలబడిన ఒక మంచి దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అన్నా, దేవుని మందసం అన్నా ఆసక్తి కలిగిన వాడు. ఇటువంటి ఏలి మందిరములో పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో, సేవ జరిగిస్తున్న కాలంలో ఈ సమూయేలు భక్తుని మొదటి పుస్తకంలో హన్నా అనబడిన ఒక భక్తురాలు ఆ మందిరానికి వచ్చింది. ఆవిడికి పిల్లలు లేరు. ఆ మందిరంలో పడి ఏడ్చి ప్రార్థన చేసింది. అయ్యా, నాకు బిడ్డలు లేరు, నాకు దయచేసి కరుణ చూపించు ప్రభువా, కృప చూపించు అని ఎంతో ప్రాధేయపడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. వైద్యులు సహితము వారి శక్తి నిరర్ధకమైన స్థితిలో కూడా దేవుడు కార్యం చేయగలడు. ఈ మధ్య కాలంలో కొంతమంది యేసు ప్రభువారి మార్గం గురించి తప్పు వెదకాలి అనే ఒక ప్రయత్నం చేసేవారు. ఒక మాట అంటున్నారు, చర్చికి వెళ్ళంగానే పిల్లలు పుట్టేస్తారా అని వ్యంగ్యంగా, వెటకారంగా కొంచెం తప్పుగా మాట్లాడుతున్నారు. నేను మాట అంటాను, మందిరానికి వెళితే ఎందుకు దేవుడు బైబిల్లో కావచ్చు,
మన చుట్టుపక్కల కూడా చాలా సాక్ష్యాలు వింటాం మనం. దేవుడు ఎందుకు కార్యాలు, సపోజ్ అబ్రహాం గారు ఆయన చెప్పారు వాళ్ళ సాక్ష్యం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు మంచి బిడ్డల్ని ఇచ్చాడయ్యా ఒకరోజు చెప్తున్నప్పుడు వారు చెప్పారు. ఎవరైనా కావచ్చు, మందిరానికి వస్తే దేవుడు కార్యం చేశాడంటే అది దైవ శక్తి చేత జరిగే కార్యం మాత్రమే. అంతకు మించి మందిరంలో ఏ విధమైన అపవిత్రమైన కార్యం జరిగినా, ఒక మాట నేను ఇప్పటికీ చెప్తాను, ఎక్కడికైనా వెళ్ళి వెతకండి, నా యేసయ్య లాంటి పరిశుద్ధుడు ప్రపంచంలోనే కనపడ్డాడు. పరిశుద్ధత విషయంలో ఆయన మిక్కిలి రోషం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు దేవుని శక్తిని బట్టి దైవికంగా వాగ్దానం చేసినప్పుడు ఆవిడ ప్రార్థన ప్రభు ఆలకించాడని విశ్వాసంతో నమ్ముతూ తన ఇంటికి వెళ్ళింది. తన భర్తని తనని దేవుడు ప్రేమించుకు బిడ్డనిచ్చాడు. అలా సమూయేలుని ప్రతిష్ఠించిన ప్రకారం మందిరానికి తీసుకొచ్చింది. మందిరంలో సమూయేలు గడుపుతున్నాడు, పరిచర్య నేర్చుకుంటున్నాడు, సేవ నేర్చుకుంటున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రోజున దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఆ మందిరం దగ్గరికి వచ్చాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వాస్తవానికి మనం ఎప్పుడైనా సరే మనకంటే చాలా చిన్నోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం చెప్పండి? మీరు చెప్పండి. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు, ఈరోజు మా వాళ్ళు నిద్రపోయారు, వద్దులే మంచి మధ్యలో మళ్ళీ ఎదిగి అల్లరి చేస్తారు. ఏంటి మీ బాబు పేరేంటి అని, హర్ష కదా, హర్ష. చిన్న అబ్బాయి పేరేంటి? ప్రహర్షిత్. ప్రహర్షిత్ అప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. నేను ప్రహర్షిత్ దగ్గరికి తీసుకుని చిన్నపిల్లాడు కాబట్టి ముద్దుగా మాట్లాడడం ప్రారంభించి, ఏం మాట్లాడతా చెప్పండి? చిన్నపిల్లాడిని దగ్గరికి తీసుకుని మాట్లాడుతున్నా, ఏం మాట్లాడతా? ఓ అమ్మో, వీళ్ళందరూ నా యూపీఎస్సీ ఎగ్జామ్కి పంపిస్తే చాలా ఆలోచించి చాలా శ్రద్ధగా ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు చెప్పండి. చిన్నపిల్లలని మాట్లాడతా. మీరేం మాట్లాడతారు? ఏం ప్రశ్నలు వేస్తారు? ఇప్పుడు సపోజ్ ఊరు నుంచి మనం ఏదో పెళ్ళికి వెళ్ళాం అనుకుందాం, చిన్న పిల్లడు ఒకడు వచ్చాడు మన దగ్గరికి, ఆటకైతనంగా ఆడుకుంటూ దగ్గరికి తీసుకున్నాం. ఏం అడుగుతాం ఫస్ట్? ఏదైనా నాన్న నీ పేరేంటి అని అడుగుతా. నీ పేరేంటి అని అడిగితే వాడి పేరు చెప్తాడు. నెక్స్ట్ ఏం అడుగుతాం చెప్పండి? నెక్స్ట్ ఏం అడుగుతాం? చెప్పండి, నెక్స్ట్ ఏం అడుగుతారు మీరు? అదే మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి, ఎక్కడున్నారు మీ అమ్మ నాన్న, మీ ఊరేంటి? మనకు తెలిసినా పిల్లల స్థాయి అది. వాళ్ళతో మనం మాటలు కలిపేటప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి సంభాషణ వాళ్ళతో చేయలేము. మన స్థాయి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడలేము. మన కుటుంబ సమస్యలో, మన అప్పుల సమస్యలో, రాజకీయ సమస్యలో, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి మనం తీసుకెళ్ళలేం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే చాలా 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి వచ్చి, ఈరోజు నా ధ్యానం ఇది కాదు, అసలు ఇది చెప్పాలంటే ఇంకో రోజు మాట్లాడుకుందాం. మన ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట గుర్తు చేస్తా అంతే. దేవుడు సమూయేలు దగ్గరికి వచ్చి, మీకు తెలిసిందే కాబట్టి త్వరగా చెప్తా. సమూయేలు పిలిచాడు. పాస్టర్ గారు పిలుస్తున్నట్టున్నాడు ఈ నైట్ టైంలో, ఆయన తప్ప నన్ను ఇంకెవరు పిలుస్తారని గబ్బా లేచి, దైవజనుడా నువ్వు పిలిచితివి కనుక నేను. ఈ రోజుల్లో మనవాళ్ళు అనుకోండి ఫోన్ కట్టేసి పడుకుంటారు. పాస్టర్ గారికి పని పాట లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు. ఆ పనికి రమ్మంటాడు, ఈ ప్రార్థనకు రమ్మంటాడు, దానికి రాలేదంటే అంటాడు, దీనికి రాలేదంటే అంటారు. వాళ్ళకేముంది, చర్చి పక్కన ఇల్లు, గబగబ పరిగెత్తారు, లోపలికి కూర్చుంటారు. మనకు అవ్వద్దా పనులు? మనకు అవ్వాలిగా పనులు, అవ్వాలిగా. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, పాస్టర్ గారు పిలిచారు వచ్చాను.
పాస్టర్ గారికి అర్థం కాలే, నేను ఎప్పుడు పిలిచాంటారా నాన్న, నేను పిలవలే, నేను పొడుకో, ఏదో అట్లా వినపడి ఉంటుందిలే, పొడుకో వెళ్ళి అన్నాడు. రెండోసారి మరలా సమయలు అన్న పదం ఆ పిలుపు వినపడింది. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలిచారు కదా, వచ్చాను, చెప్పండి ఏం చేయమంటే. అర్ధరాత్రి జరుగుతుంది సంభాషణ. దైవజన్ అన్నాడు, నాన్న నేను పిలవలేదు నాన్న, పడుకో వెళ్ళి, నువ్వు ఏదో నిద్ర పట్టగా అలా ఇబ్బంది పడుతున్నట్టుండవు, పడుకో వెళ్ళి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో, ప్రార్థన చేసుకుంటూ పడుకో అని పాస్టర్ గారు చెప్పే మాటలే చెప్పాడు. వెళ్ళాడు, నిద్రపోయాడు. మళ్ళా మూడవసారి సమయలు అనే మాట. మళ్ళా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చర్చిలో వాళ్ళిద్దరే ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనతో పాటు పరిచయం చేసి చిన్నవాడు సమయలు ఉన్నాడు. అయ్యా మీరు పిలిచారు, నేను వచ్చేసా. దైవజన్ అంటాడు, నాన్న నేనైతే నేను పిలవలే. సమయాలు అబద్ధం ఆడని తెలుసు, ఆటకాయితనంగా అల్లర చిల్లరగా ఉండే పిల్లవాడు కాదు, బుద్ధి కలిగిన వాడు. 3 సార్లు వచ్చి అయ్యా మీరు పిలిచారు నేను వచ్చాను ఇంత వినయంగా మాట్లాడుతున్నాడంటే పాస్టర్ గారు ఆలోచించాడు, ఎందుకు ఈ చిన్నవాడు మాట వెళ్తే వస్తున్నాడు. మనమైతే నాన్న దగ్గరికి రా, ఏసు రక్తం చేయమనుకొని ఒక తాడు కట్టేసి మన ఊహలు పరిశుద్ధపరచబడాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం, కళ్ళు మూసుకుని ఉన్నాం. ఎవరో మన దగ్గరికి వచ్చినట్టు అనిపించింది, గబగబా కళ్ళు తెరిచి కంగారు పడి చూసేస్తాం. మీరే కదా, నేనైనా అదే చేస్తాను. ఎందుకంటే ఏ భూతం వచ్చేస్తుందో భయం మనకి. దేవుడే వచ్చాడని ఎందుకు అనుకోకూడదు? నువ్వు దేవుడిని ఎదుట ప్రత్యక్షమయ్యాడని ఎందుకు అనుకోకూడదు? నాకు ఇప్పటికీ భలే ఆశ్చర్యంగా భలే ఆనందంగా అనిపిస్తుంది. దైవజనులు యేసన్న గారిది సాక్ష్యం ఉంటుంది కదా, ఆ సాక్ష్యంలో చూస్తూ ఉంటే, ఆయన ప్రార్థిస్తుంటే ప్రభు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాదాలను తాకే కృప పొందాడు ఆ మహాపరిశుద్ధుడైన భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు దైవికంగా ఆలోచించాడు. ప్రతి విషయంలో దైవికమైన కోణాన్ని చూడాలి. పాజిటివ్ స్పిరిచువాలిటీలో పాజిటివ్, అది మన జీవితంలో మన హృదయంలో ముద్రగా మారిపోవాలి. హల్లెలూయా. వెంటనే అన్నాడు, నాన్న నేనైతే నేను పిలవలా, ఓ పని చేయి, వెళ్ళి పడుకో. ఈసారి కనుక నిన్ను ఎవరైనా పిలిచినట్టు నీకు అనిపిస్తే ఒకటే మాటను, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి నాయన. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ప్రభువారు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు నాన్న. ఈసారి నీకు ఆ పదం వినపడితే, ఆ పిలుపు వినపడితే, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి. చెప్పడానికి దాని గురించి నా దగ్గర మాట్లాడడానికి చాలా ఉంది ఈరోజు, కానీ ఈరోజు నా ధ్యానం అది కాదు. సమయాల దగ్గర ఏ విధమైన వేరే ఆలోచన లేవు. టీవీ లేదు, ఫోన్ లేదు, కుటుంబం లేదు, బంధువులు లేరు, ఎవరూ లేరు. తనకు తెలిసిందల్లా దేవుడు, మందిరం, పరిచర్య, ప్రార్థన. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఉంటుంది కదా, పాదాల్లోతు, మోకాళ్ళలోతు, మొలలోతు, తర్వాత మునిగి తేలే లోతు. చాలామంది అనుకుంటారు మునిగి తేలే లోతు అంటే మనం ఏదో బౌండరీకి వచ్చేసామేక, ఇక అయిపోయింది, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టి రిటైర్ అయిపోవచ్చు మనం కూడా. ఇక అయిపోయింది జీవితం, అయిపోయింది ఆత్మీయ జీవితం. ఇదిగో నేను మంచి పోరాటం, మంచి పోరాటం. ఆయన అత్తసాక్షి అయ్యే ముందు చెప్పాడు ఆ మాట. మనమేమో తిన్నదంతా అరిగిపోయే ముందు చెబుతాం ఆ మాట. ఆయన హతసాక్షి అయ్యే ముందు చెప్పాడు ఆ మాట, మంచి పోరాటం పోరాడానని. అప్పటి వరకు ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అంటాడు, నేను దేని కొరకు పిలవబడి తినో దాన్ని పట్టుకొనడానికి ఇంకా పరిగెడుతూనే ఉన్నా. స్తోత్రం చెప్పండి. ఆసక్తిగా వినండి, ఆసక్తిగా వినండి, ఆసక్తిగా వినండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దైవికమైన అనుభవాల చేత ఆవరించబడిపోయాడు, మునిగిపోయాడు దైవికమైన అనుభవాల్లో. అందుకని దేవుడు అతనితో మాట్లాడడానికి వచ్చాడు, అమాయకంగా దేవుని మాట వినడానికి. నిజంగా 4వసారి అదే పిలుపు వినపడుతుంది. సమూయేలు అంటున్నాడయ్యా తండ్రి, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవివ్వండి.
మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడి. ఆ పదాలు సరైన ఉచ్చారణతో ఎలా పలకాలో లేదో కూడా బాలునికి తెలుసో లేదో మాట్లాడమన్నాడు. మనమైతే ఏం మాట్లాడారు? సమూయేలు నా ఎక్స్పెక్టేషన్ ఒకవేళ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం నేను చదవకపోతే, ఒకవేళ అక్కడి వరకు కట్ చెప్పేసి ఆ తర్వాయి భాగం వచ్చే ఎపిసోడ్ రేపు వారం అంటే ఈలోగా నేను ఒకవేళ రాసేసుకుంటా వెళ్తే నేనేమని రాస్తాను? సమూయేలు నాన్న ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాను, నీకు బాధ ఇట్లేదా, బెంగ ఇట్లేదా, ఇంటి మీద ఎలా ఉంది, నీకు ఆనందంగానే ఉందా? ఇలాంటి మాటలు దేవుడు మాట్లాడతాడు ఏమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం కూడా దేవుని దగ్గర ఎప్పుడు కోరుకునే మాటలు ఎలా ఉంటాయి అంటే, దేవుడు మన దగ్గరికి రావాలి, నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని పిలిచి, ఇదిగో నీ కష్టమును, నీ బాధను, నీ శోధనను నేను చూచి ఉన్నాను, దిగులు పడకము, భయపడకము అని దేవుడు చెప్పాలని కోరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు జెఫన్యా శాస్త్రి గారు ఒక మాట అంటారు ఒక రోజున, దేవుడు అబ్రహాము ఇంట సేద తీరటానికి వచ్చాడు. నీ ప్రార్థనలో నీ ఎదుట కొద్దిసేపు సేద తీరడానికి ఆయన రాగలగాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చిన్నపిల్లవాడు సమూయేలు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటలేంటో చెప్పమంటారా? సమూయేలు, నా మనసులో ఉందంతా నీకు చెప్తా, వింటావా కొద్దిసేపు? చెప్పండి ప్రభువా, నా మనసులో కొద్దిగా బాధ ఉంది, అది నీతో మాట్లాడుకోవాలంటే. ఎవరి మనసులోనంటే ఏంటి నాకు అర్థం కాదు. నాకు అది ఈ బైబిల్లో కొన్ని మాటలు చదివేటప్పుడు ఆ బైబిల్ మూసేసి అక్కడ పెట్టి పక్కకి వెళ్ళి కూర్చొని ఒక 10 నిమిషాలు ఆలోచించుకోవాలనిపించింది. ఎవరి మనసులోనంటే దేవుని మనసులో ఉన్న ఆలోచన ఎవరితో పంచుకుంటున్నాడు? నేనైనా చర్చికి వెళ్తే ఒకవేళ సమూయేలు గారు ఉన్న చర్చికి నేను వెళ్తే, ఆ చిన్నపిల్లాడి సమూయేలు అక్కడ పరిచయం చేస్తుంటే, ఒకవేళ ఆయనతో నాకేమైనా పరిచయం ఏర్పడితే, ఒక పూట అంతా ఆయనతో గడిపితే, నేను కూడా చెప్పనుగా నా జీవితంలో ఉన్న కష్టాలు ఆయనతో, చిన్నపిల్లాడితో మన కష్టాలు చెప్పుకోవడం ఏంటి అనుకుంటా కదా నేను కూడా. కానీ ఎవరంటే ఇప్పుడు సమూయేలుతో మాట్లాడుతుంది? ఎవరంటే అండి, ఆ పదం మాట్లాడడానికి ఎందుకంత నాకు అర్థం కాక అడుగుతాను. గుండె లోతుల్లోంచి ఆనందంతో పలకాల్సిన పదం దేవుడు అన్నమాట అంటానికి అంత భయం ఏంటి? మీకు అర్థం కావట్లే నాకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి? ఎవరు మాట్లాడుతున్నారు? కొంచెం అదైనా విశ్వాసంతో చెప్పండి, మీతో కూడా మాట్లాడతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో ఖచ్చితంగా మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. సమూయేలుతో ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేలు, నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ఉంది, చెప్పండి ప్రభువా. ఈ మందిరంలో కొన్ని సరిగ్గా జరగట్లేదు. పాస్టర్ గారి పిల్లలు సరిగ్గా లేరు, హోప్ని ఫినిహాసులు సరిగ్గా ప్రవర్తించట్లేదు. దైవజనుడు మంచివాడే కానీ ఆ కుటుంబం సరిగా, పిల్లలు సరిగా లేరు. వారిని చూసినప్పుడు, నా నామంలో వారు చేసే అపవిత్రమైన క్రియలు చూసినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నాడు. వీలైతే ప్రభు కృపిస్తే మరొకసారి దాని గురించి సుదీర్ఘంగా ధ్యానిద్దాం. అలా మాట్లాడే క్రమంలో మూడవ అధ్యాయం 13వ వచనం చదవండి. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధింతునని. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చాలా పెద్ద పెద్ద మాటలు దేవుడు సమూయేలుతో మాట్లాడితే చాలా గూఢమైన రహస్యాలు అనొచ్చేమో. సరే, వాటి గురించి ఇంకోసారి మాట్లాడదాం.
13వ వచనంలో దేవుడు మాట్లాడుతుంటే, తన కుమారులు తప్పు చేస్తున్నారు అని తెలిసి కూడా ఏలి తన కుమారులను సరి చేయలేదు, అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఏలి? ఏలి ఎవరు? ఏలి ఎవరు? ఎవరండి ఏలి? అతని కుమారులు ఎవరు? హోప్ని, ఫినెహాసులు ఎవరు? నేను నిజం చెబుతున్నా, వినండి. రాబోయే రోజులు ఎలా మారుతాయి అంటే, మనుషుల్లో దైవికమైన ఆలోచన శక్తి తగ్గిపోద్ది. పాప సంబంధమైన హృదయం మనిషిని ఏలుబడి చేసిద్ది. ప్రతి మనిషి పాప సంబంధమైన ఆ చెడు ఆకలితో బ్రతుకుతాం ప్రారంభిస్తాడు. పాపం లేకుండా బ్రతకలేననే మనస్తత్వంలోకి వచ్చేస్తాడు. పాపం ఎప్పుడైతే ప్రపంచాన్ని అంతగా ఏలుబడి చేయడం మొదలైందో, ఇది అంత్యకాలంలో జరగబోయే సంభవం. క్రమంగా దేవుణ్ణి మనిషి దూషించడం ప్రారంభిస్తాడు. ఈ ప్రపంచంలో దాదాపు అందరూ యేసు ప్రభు వారి మార్గాన్ని ఒక తప్పు మార్గంగా, యేసయ్యని నా నోటితో నేను ఆ మాట అనలేను, కానీ ఒక తప్పుగా చూపిస్తారు. అనేక రకాలుగా మాట్లాడతారు. యేసయ్య మార్గం మీద అనేక నిందలు వేస్తారు. అప్పుడేమవుతుందంటే, యేసయ్య యొక్క మార్గాన్ని జనులు బహిష్కరించడం ప్రారంభిస్తారు. అన్యులు ఈ మార్గాన్ని, ఈ భక్తులను, ఈ భక్తిని ఎదిరించడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ బైబిల్ మనకి దొరకకపోవచ్చు. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ని తీసుకుని కాల్ చేయొచ్చు. ఇప్పటికే చూడండి, యేసు ప్రభు వారు వచ్చి మన దేశాన్ని చెడగొట్టేశారు, మన మతాలు చెడగొట్టేశారని చాలామంది మాట్లాడుతున్నారు కదా. ఇంకా రానున్న రోజులు ఇంకా పెరుగుద్ది కానీ తగ్గదు. ఇది ఈ బైబిలే మనకు దొరకకుండా చేస్తారు. అందుకని ఈ మధ్యకాలంలో నేను నేర్చుకుని చేస్తున్న పని ఏంటో తెలుసా? ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా నేను బైబిల్ చదవాలి. ఒక ఆశ పెట్టుకున్నా, ఒక ఆశ, ఒక తృష్ణ, ఒక ఆశ. నా మీద నా ప్రభు ఏమాత్రం కరుణ, కృప చూపించిన ఈ పరిశుద్ధ గ్రంథం నాకు దూరం అయ్యేలోగా 100 సార్లైనా దీన్ని చదవాలి. 100 సార్లైనా దీన్ని చదవాలి. ఈ గ్రంథం నరనరాల్లోకి ఎక్కించుకోగలగాలి. అది అప్పుడు చాలు. ఒకవేళ ఆ అంత్య గడియ ముందుగా సంభవించిన, మన నిర్గమం ముందుగా సంభవించిన, ఈలోగా ఈ గోల్ని రీచ్ అవ్వాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ చదవాలి. మళ్ళీ నేను ఇప్పుడు అడిగాను అనుకో, ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారని, సగం చేతులు లెగుస్తాయి. చదువు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది బైబిల్ చదవరు. బైబిల్ చదవనోడు తిండి తినడానికి అర్హుడు కాదు. చాలాసార్లు చెప్పి మరలా చెప్తున్నా. హల్లెలూయా. బైబిల్ సరే చదువు రాకపోయినా గుర్తు పెట్టుకోండి. హోప్ని, ఫినెహాసులు, ఏలీ కుమార్ పాస్టర్ గారి పిల్లలు. వారు పాపం చేస్తున్నారు. మందిరంలో చాలా రకాలైన తప్పులు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు అంటే, అక్కడ ఉన్న బలిపీఠం మీద అర్పించే బలులను అపవిత్రం చేస్తున్నారు. మందిరానికి సంబంధించిన స్థలాల్లో పాపము కనబడుతుంది, వ్యభిచారాలు కనబడుతున్నాయి. చాలా భయంకరంగా అక్కడ పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. దేవుడు ఇదంతా సమూయేలుతో మాట్లాడుతూ అంటున్నాడు. సమూయేలు, నేను నా కోపాన్ని ఏలి ఇంటి మీద కుమ్మరించబోతున్నాను. అప్పుడు ఏలి ఇల్లంతా నాశనం కాబోతుంది. సమూయేలు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అదేంటి మా పాస్టర్ గారిని ఎంత మాట అంటున్నాడు దేవుడు అని.
అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏలీ మీద కూడా ఉగ్రత రావడానికి కారణం ఏంటంటే, ఏలీ తన పిల్లలు పాపం చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా ఏం చేయలేదంట. చదవండి, అక్కడే ఉంది కదా, ఏం చేయలేదంట. వారిని ఏం చేయలేదంట, అడ్డగించలేదు. అనండి ఒకసారి, అనండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 24వ వచనం చదువుకుందాం, 23 నుంచి చదవండి త్వరగా. చాలు, ఆ లాస్ట్ మాటలో చివర్లో, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క ఆజ్ఞను, తమ తండ్రి యొక్క మొరను వినకపోయి. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఏలీని నేను ఎందుకు నాశనం చేయాల్సి వస్తుందంటే, ఏలీ తన పిల్లలు తప్పు చేస్తున్నప్పటికీ కూడా వారిని ఖండించలేదు, వారిని అడ్డగించలేదు. మీరు తప్పు చేస్తున్నారు అనే మాట ఏలీ అనలేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ 23వ వచనం 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఏలీ తన కుమారులతో మాట్లాడి వారు చేసిన తప్పును గురించి వారితో మాట్లాడిన సందర్భం ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పాలి. కనిపిస్తుందా, కనిపించట్లే? ఏమంటున్నాడు ఏలీ అంటే, నా కుమారులారా మీరు చేసేది సరైన పని కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు తప్పు చేస్తారు, ఇది సరైన పద్ధతి కాదు, మనం ఇలా చేయకూడదు, ఇది సరైన, మీరు చేసే ఈ సరైనది కాదు. మీరు దేవుని మందిరంలో పాపం చేస్తున్నారంటే ఒక మనిషితో కాదు మీరు తప్పు చేసేది, ఒక మనిషి విషయంలో కాదు మీరు తప్పు చేసేది. దేవుని మందిరంలో తప్పు జరుగుతుందంటే అది దేవుని విషయంలో తప్పు జరిగినట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మందిరం అత్యంత ఖచ్చితమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇది దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని పరిశుద్ధులు ఆయన ఆరాధించే స్థలం ఇది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మందిరములో ఎటువంటి క్రమహీనత, ఎటువంటి పాపము, ఎటువంటి శాపకరమైన ప్రవర్తన ఉండకూడదు. తన మందిరము విషయమై సమస్తమునకు బాధ్యత వహించువాడు ఈ మందిరమునకు అధికారి అయిన ప్రభువే. అందుకని మందిరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరం దగ్గర ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మందిరం గురించి ఏ చెడు మాట పడితే ఆ మాట మాట్లాడకూడదు. మందిరం గురించి ఎలా పడితే అలా ముచ్చటించకూడదు. మందిరం విషయంలో, మందిరం లోపలికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, అందుకని సొలొమోను భక్తుడు అంటాడు, నీవు నీ దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా చూసుకోవాలంట, జాగ్రత్తగా చూసుకో. అది దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. చాలా మరి అట్లా అనుకుంటే హృదయం కూడా దేవుని మందిరమే కండి అని అంటారు. ఎవరు కాదన్నారు, నేను కాదన్నాను ఏంటి? దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దాంతోపాటు దీన్ని కూడా హృదయమే ఆలయమని దీని విలువ తగ్గిపోతుంది. నిజమే, దేవుడు ఎక్కడే నివాసం ఉండకపోవచ్చు, కానీ తన బిడ్డలను కలిసి చేరి సమకూడి ఆరాధిస్తుండగా ఆయన ఖచ్చితంగా ఇక్కడ సంచరిస్తాడు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో మన ప్రభువు సంచరిస్తున్నాడు. నమ్మితే ఆమేన్ చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజల మధ్య మన ప్రభువు సంచరిస్తున్నాడు. ఈ మందిరము శ్రేష్టమైనది. ఖచ్చితంగా దైవికమైన సన్నిధి ఇక్కడ ఉంటుంది. మందిరంలో జరిగే ప్రార్థన విలువ మందిరందే. నేను మాట చెప్పనా, కొన్నిసార్లు నిజం చెప్తున్నాను నేను, కొన్నిసార్లు రామచంద్రపురం నుంచి ఇక్కడికి అలసట వలన, కొంచెం బద్ధకంగా ఉండటం వలన కొన్ని ఆరాధనలో పాల్గొలేకపోతూ ఉంటా. బుధవారం ఆరాధనలు మ్యాక్సిమం మాను. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోపోతేను బయటికి ఎక్కడైనా వేరే పని మీద వెళ్తే మాంతా. కొన్నిసార్లు నిర్లక్ష్యం, బద్ధకం వల్ల మాంతా. నిజం చెబుతున్నా, యథార్థంగా వాస్తవంగా మాట్లాడుతున్నా. అలా మానినా సరే ఇంటికాడ కూర్చొని కాలక్షేపం కాదు, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని సమయం గడిపినా
మందిరంలోకి వచ్చి మందిరంలో ప్రార్థన చేసి మందిరంలో గడిపి వెళ్ళిన ఆ సంపూర్ణత ఎందుకు ఆ రోజు మిస్ అయిపోయినట్టుంటుంది. పైగా ఆ రోజు ఏంటో ఆ ఆ ప్రార్థన తర్వాత ఆ పూట ఏదో గలిబిలిగా, గందరగోళంగా, ఏదో సరిగా జరగట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. దేవుని మందిరం విలువ మందిరం అంతే ఎప్పటికీ. ఇది దేవుని పిల్లలు ఆరాధించే స్థలం. ఇది సంఘ సిద్ధాంతాలు ఉంటాయి. ఎక్కడ? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చివరి మాటలు ఆ వచనాల్లో ఉంటాయి. సంఘ సిద్ధాంతాలు అంటారు వాటిని. డాక్ట్రిన్స్ ఆఫ్ చర్చ్ అంటారు. ఆ సిద్ధాంతాలు ఏంటో చెప్పమంటారా? చెప్పండి, మీరు చెప్పండి. సంఘ సిద్ధాంతాలు ఏంటి? అయ్యలారా, మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలనని వారు అడుగగా పేతురు వారి మధ్య నిలవబడి చెప్పిన ఏ సంఘ సిద్ధాంతాలు చెప్పండి. ఏంటి? ఏం చెప్పాడు పేతురు గారు? నంబర్ 1 ఏంటి? మా చెప్పండి, కరెక్ట్ చెప్పారు ఎవరు? నంబర్ 1 మారు మనస్సు పొందాలి. నంబర్ 2 ఏంటి? బాప్టిజం పొందాలి. నంబర్ 3 అప్పుడు మీరు పరిశుద్ధాత్మ. అది నంబర్ 3 పరిశుద్ధాత్మ. నంబర్ 4 ఏంటి? ఈ మూర్ఖపు తరమునకు వేరే జీవించాలి. ఐదవదిగా అపోస్తుల బోధయందును సహవాసం. 6వదిగా రొట్టె విరుచుటయందు. అంటే ఏంటి? సంఘంలో ఒక భాగమైన వాళ్ళు బలలో పాల్గొవాలి. 7వదిగా ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ కింద రాయబడుతున్నమాట, వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు వచ్చిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలో మరొకసారి భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మీరు సమాజముగా కూడుట మానవద్దు. సంఘం సమాజంగా కూడటం మానకూడదు. కొద్ది కాలానికి ఆరాధన లేకపోవచ్చు, ఆదివారం సెలవే లేదనొచ్చు, కానీ ఇప్పుడు ఆరాధన ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మందిరంలో మనకు కనబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏలీతో, ఏలీ తన కుమారుల్ని గద్దించలేదు అంటున్నాడు. కానీ ముందు అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే ఏలీ స్పష్టంగా తన పిల్లలతో మాట్లాడాడని కనిపిస్తుంది, వారిని హెచ్చరించాడని కనిపిస్తుంది. మరి ఏలీ మాట్లాడినా సరే దేవుడు ఎందుకు ఏలీ మాట్లాడలేదు అంటున్నాడు? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? ఏలీ అబద్ధం ఆడుతున్నాడా? చెప్పండి. ఎవరు అట్లా? వాస్తవానికి మీరంత నిజం, ఎవరు అబద్ధం ఆటలే ఇక్కడ. దేవుడు అంటున్నాడు ఏలీ తన పిల్లల్ని అడ్డగించలేదు. ముందు అధ్యాయంలో రాయబడింది, ఏలీ స్పష్టంగా వెళ్ళి తన పిల్లల్ని పిలిచా, ఇలారా నాన్న మీరు చేసేది కరెక్ట్ కాదు. కానీ తన పిల్లలు తన మాట వినలేదని రాసింది. మరి దేవుడు ఎందుకు ఏలీ చెప్పిన మాట దేవునికి వినపడలేదా అంటే దేవుడికి వినపడింది. కానీ ఏలీ పిల్లలు మారేంత వరకు ఏలీలో పట్టుదల కనపడలా, ఆ వైరాగ్యం కనపడలా. ఏలీ బతిమలాడి చెబుతున్నాడంట, మొర్రపెట్టాడు అని రాయబడింది. తన పిల్లలకి ఏలీ మొర్రపెట్టి చెప్తున్నాడు. నేను ఒక మాట అంటాను, మనం ఉంటాం కదా చాలాసార్లు, ఏమ్మా ఏంటి అని అంటే, చెప్తానే ఉన్నాను పాస్టర్ గారు, నేను నా మాట వింటలేదండి అని అంటాం కదా. ఏలీ తన బిడ్డలను హెచ్చరించిన వారు మారేంత వరకు పట్టుదల కలిగి ఏలీ మాట్లాడలేదు. కాబట్టి ఒక పట్టుదల లేకుండా ఒకసారి చెప్పేసి వీళ్ళు ఎనర్లేని ఊరుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏలీ సరిగ్గా తన పిల్లలను అడ్డగించలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి చెప్పేసి వదిలేశాడా? వీళ్ళు ఎనర్ను వదిలేశాడా? చాలాసార్లు సువార్త చెప్పమన్నా, దేవుని సన్నిధికి ఎవరిని నడిపించమన్నా, మన కుటుంబాలను నడిపించమంటే మనం చెప్పే సాకేంటో తెలుసా? చెబుతున్నానండి వాళ్ళు వింటలేదండి, చెప్తున్నానండి వాళ్ళు వింటలేదు.
మన పిల్లలు అన్నం తింటలేదు అనుకుందా, ఎంత చెప్పినా వింటలేదు తింటలేదు, ఊరుకుంటామా? ఈడు ఎన్నిసార్లు చెప్పినా ఈడు ఎట్టాగా వినలే అని ఊరికి వెళ్ళిపోతాం అక్కడి నుంచి? చెప్పండి అండి, వెళ్ళిపోతామా? అలా ఎన్నిసార్లు చెప్పినా వినండి, ఆడంతే, ఆడు అసలు మూర్ఖుడు వినడండి అని చెప్పేసి ఆడి అన్నం తింటలేకపోయినా వెళ్ళిపోతాం అక్కడి నుంచి. ఏం చేస్తాం మరి? ఎలా గొల కొట్టో తిట్టో బతిమిలాడో హెచ్చరించో బుద్ధి చెప్పో ఏదో ఒకటి చేసి. అంటే మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జ్ఞాపకం చేయాలనుకుంటే ఒక చిన్న మాట ఏంటంటే, నీ కుటుంబ రక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది. నీ ఇంటి వారు రక్షించబడాలి, నీ వారు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ స్నేహితులు రక్షించబడాలి. వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన వారమై ఉండగా మనమేమో వాళ్ళు ఎనరండి, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినట్లాగే ఉంటారండి. ఎవరికైనా స్వార్థ చెప్పమంటే మనం చెప్పే సమాధానాలు ఎనరండి. ఏలి అంట ఒకసారి చెప్పేసి వాళ్ళు వినరు అని వదిలేస్తే దేవుడు అంటున్నాడు, ఏలి అసలు తన పిల్లల్ని పట్టించుకోలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈరోజు నీలో పట్టుదల లేకపోతే, నీ ప్రయత్నంలో ఏదో ఒకసారి చెప్పే ఇక నా చేతులు దులిపేసుకున్నా, పిలాతులాగా చేతులు కడిగేసుకున్నా, ఇక నేను బయట పడిపోయాను అనుకుంటే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నీవు సరైన ప్రయత్నం చేయకపోతే నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతానని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట నేనంటాను, ఏలియా వర్షం పడుట కొరకు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? కొండ మీదకి వెళ్ళి తన మోకాళ్ళు వేసి మోకాళ్ళ మధ్య తల ఉంచి ఎలా ప్రార్థన చేశాడు? ప్రార్థన చేస్తూ తన శిష్యుని పిలిచి అంటాడు, కొద్దిసేపు ప్రార్థన చేసి అంటాడు శిష్యుడు అని పిలిచి, నాన్న వెళ్ళి ఒకసారి చూసినప్పు వర్షం పడుతుందేమో, మేఘాలు ఏమైనా పట్టినాయి. శిష్యుడు ఎలా అంటాడు, ఏం లేదు పాస్టర్ గారు, మబ్బులు తెల్లగా ఉన్నాయి సగ్గా ఆకాశం, ఎక్కడ ఇంత నల్ల మబ్బు లేదు, ఏమీ లేదు. మళ్ళా ఏం చేస్తున్నాడు? ఒక మాట నేను అంటే అసలు నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, వర్షం కురిపిస్తానని చెప్పింది ఎవరు? వర్షం కురిపిస్తానని చెప్పింది ఎవరు? ఆయన ఎప్పుడైనా మాట తప్పినట్టు హిస్టరీలో ఉందా? ఎప్పుడైనా తప్పాడా పొరపాటున? అయ్యి బాబు నా ప్రాణం పెట్టేయాల్సి వస్తుందని మాట ఎప్పుడైనా తప్పాడా? ఏదో మాట ఇచ్చాములేండి ఎత్తానికి, ప్రాణం కంటే మాట ఏవో మాట అంటారేంటి పద్దాక మాట పట్టుకుని, ఏదో ఇప్పుడే కంగారు ఇచ్చాం మాట, ఇక్కడ ప్యాన్ అయిపోతుంది, ఇప్పుడు మాట పట్టుకొచ్చిందానని చెప్పేసి ఎప్పుడైనా అన్నాడు ఆయన? ఏ రోజైనా మాట తప్పాడు ఆయన? ఆయన వర్షం కురిపిస్తానన్నాడు కదా. సరే, నువ్వు పాస్టర్ గారివి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయాలి కదా. నువ్వు వెళ్ళావు, కొండ మీద కూర్చున్నావు, కాసేపు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపో. లేదు, వాగ్దానం నెరవేరేంత వరకు మోకాళ్ళపైనే ఉన్నాడు. నేను చేస్తానండి, నేను ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు, నేను వదిలిపెట్టలేదండి. యాకోబు కూడా ప్రార్థన చేశాడు, కానీ ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? ఆశీర్వదించే వరకు వదిలిపెట్టకుండా ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడ నుండి నేను పోనీయను ప్రభువా. అది పట్టుదల అంటే, అది విశ్వాసం అంటే, అది బలమైన ప్రార్థన అంటే, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఏలి తన కుమారులు గద్దించాడు, మాట మాత్రాన్ని గద్దించి వదిలేసాడు. అరే బాయ్, అరే నాన్న మీరు అలా చేయకూడదురా, ఇది మందిరం రా అని 4 మాటలు చెప్పా, బాబు నువ్వు చెప్పేదండి మేము వినేదేంటి అని అన్నారు. ఇంకంతా వదిలేసాడు. వీళ్ళు వినే రకం కాదని వదిలేశాడు. దేవుడు అంటున్నాడు, ఏలి తన పిల్లల విషయంలో సరిగ్గా పట్టించుకోలేని వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు నీలో కనుక పట్టుదల, సరైన ప్రయత్నం లేకపోతే, ఆ పాస్టర్ ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేసావు, ఎంతవరకు ప్రార్థన, ఎంత పట్టుదలతో ప్రార్థన చేసావు అంశం కోసం? నువ్వు 1 గంట సేపు అంశం కోసం పట్టుదలగా ప్రభు దగ్గర మోకాళ్ళు కూర్చొని ప్రార్థన చేసావా నువ్వు? మనం చేసే ప్రార్థన అందరి కోసం చేసేస్తాం, అందరి కోసం చేసేప్పుడు ప్రత్యేకమైన నిమిషం ఉందంటే దానికోసం ఒక 5 నిమిషాలు చేస్తాం, ఇక అంతే, అయిపోయింది, క్లోజ్. ఇక ఏది పట్టుదలతో దాని కొరకు పట్టుత్వంగా నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ?
అని చేతన ఏం చేసాం ప్రార్థనలో? అది జరిగే వరకు మొరపెట్టాలి కదా, జరిగే వరకు మొరపెట్టాలి కదా. దైవికమైన కార్యం చూడాలంటే అది జరిగే వరకు పట్టుదల వదిలిపెట్టకూడదు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక ఖచ్చితమైన సమర్పణతో ప్రార్థన చేయాలి, ఒక ఖచ్చితమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. యాకోబు రాత్రంతా పెనుగులాడాడంట, దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడంట. మహా భక్తులు ఎంతగా ప్రార్థన చేశాడు. మనం ఏదో ఒక పూట, ఒక గంట, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి దేవుడు నాకేం చూపించలేదు, దేవుడు నాకేం బయలుపరచలేదు, దేవుడు నాతో ఏం మాట్లాడలేదు, ఎలా ఒక నిశ్చయితకు వచ్చేస్తాం మనం? ఎంత ప్రార్థన చేసామని ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నాం మనం. పట్టుదలతో మారేంత వరకు కష్టపడాలి. హల్లెలూయా. అది మనిషి అయినా పరిస్థితి అయినా మారేంత వరకు ప్రయాసపడాలి. అది మారేంత వరకు నువ్వు మోకరించగలగాలి, అది మారేంత వరకు నువ్వు మొరపెట్టగలగాలి, అది మారేంత వరకు నువ్వు ప్రార్థించగలగాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీ పట్టుదలని పరిగణలోకి తీసుకుంటాడు, నీ ప్రార్థనని పరిగణలోకి తీసుకుంటాడు. ఖచ్చితంగా ఇతడు ప్రయత్నిస్తున్నాడు, ఈమె ప్రయత్నిస్తుంది, ఈ ప్రార్థన నా సన్నిధికి చేరిందంటాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మోకరిస్తే వెళ్ళిపోవాలి ప్రభు దగ్గరికి. ప్రార్థన ఆ స్థాయి దానియేలుది. ప్రార్థన కోసం సింహాల భూమిలోకి వెళ్ళాడండి, ప్రార్థన కోసం సింహాల భూమిలోకి వెళ్ళాడు. అంటే దిక్కుమాల కరెంట్ లేదని ప్రార్థన మానేస్తాం మనం. మరి మన 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 స్థితి అది, ఆయన స్థితి అది. చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తాం మనం, ఫంక్షన్ ఉంటే ప్రార్థన మానేస్తాం మనం, ఆదివారం కూడా మానేస్తాం, పని వచ్చినా మానేస్తాం మనం. అబ్బో అల్లా ఆర్టిస్టులు అందరూ మన మధ్య తయారవుతున్నారు. కానీ ఏంటి రాకడ దగ్గర పడుతుంది మీ అందరికీ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థితి ఏంటి? ఆయన స్థితి ఏంటి? ఆయన స్థితి ఏంటి? సింహాల బోనం 30 రోజులు ప్రార్థన చేయమాకు దానియేలంటే 3 పూటలు ప్రార్థన చేయకుండా ఉండలేనండి నేను. 30 రోజులు ఎలా ఉంటాను నేను? 3 పూటలు కదా, ఒక్క పూట చేయకుండా ఉండలేనండి నేను. ఒక్క పూట ఉండలేను నేను ప్రార్థన చేయకుండా, ఒక్క పూట ఉండలేను నేను ప్రార్థన చేయకుండా. పరిగెత్తున్నాడు. మళ్ళీ చేసుకునేవాడు రహస్యంగా చేసుకోవాలి అంటే నా దేవుని గురించి నేను సిగ్గుపడు వాడను కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఊపిరి, ఆయన ఇచ్చిన పేరు, ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన ఇచ్చిన పరువు, ఆయన ఇచ్చిన మర్యాద, ఆయన పెట్టిన ప్రాణం, ఆయన గురించి నేనెందుకు మొహమాట పడతా? నా దేవుడు నా హృదయం ఉంచిన భారం, నా దర్శనం యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ప్రాణం పోయేంతవరకు దర్శనానికి కట్టుబడి బ్రతుకుతా నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం చెప్పమంటారా? దానియేలు ప్రార్థనని వాయుమండల అధిపతి 21 రోజులు ఆపేసాడంట. ఇప్పుడు చెప్పు, మన ప్రార్థన ఏడ ఉంది అసలు? ఏమండి చెప్పండి, మన ప్రార్థన ఆ స్థాయి భక్తుడి ప్రార్థన 21 రోజులు. వాయుమండలాధిపతి ఎవడాడు? వాయుమండలాధిపతి అంటే ఎవడాడు? అమాయకత్వం. మన భారతదేశం కమాండర్ అనుకుంటున్నారు ఏంటి? అంత భయపడిపోతున్నారు. ఎవరాడు? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను, సాతాను. ఎలాగనగా మీరు పోరాడున్నది రక్త మాంసములతో కాదు గాని అంధకార లోక సంబంధులకు, లోకనాథులతోనూ, దురాత్మల సమూహములతోనూ, వాయుమండల అధిపతులతో మనం పోరాడుతున్నామని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో మాట్లాడి చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ సాతాను గాడంట 21 రోజుల పాటు దానియేలు భక్తుని ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్లకుండా ఆపి పట్టుకున్నాడంట, ఆపి పట్టేసుకున్నాడంట. ప్రార్థన వెళ్తుంటే అడ్డుగా నిలబడిపోయాడంట. కానీ పరిశుద్ధమైన భక్తుని ప్రార్థన కదా, విశ్వాస వీరుని ప్రార్థన కదా. ఏమండి, మీకు ఇంకో విషయం, 21 రోజులు ప్రార్థన వెళ్ళిపోతే దానియేలుకి ఎట్లా తెలిసింది? దానియేలు చేసుకుంటూ వెళ్ళిపోయాడుగా. ఇదంతా కాదు. 21 రోజుల పాటు దానియేలు ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదంటే దానియేలు హృదయంలో దైవికమైన సమాధానం కలిగిద్దా? చాలాసార్లు కొన్నిసార్లు మనం ప్రార్థన చేద్దంటే నడిపింపు రావట్లేదండి, ఏంటోనండి నా ప్రార్థన ఎక్కడికి దేవుని దగ్గరికి వెళ్తలేదు. అటువంటి ఫీలింగ్ 21 రోజులు అనుభవించాడు దానియేలు.
ఆ నడిపింపు లేని ఫీలింగ్ 21 రోజులు అనుభవించాడు దానియేలు. 21 days అనుభవించాడు. ఈ స్టిల్ ఫాస్ట్. అతను అప్పటికీ కంటిన్యూ చేస్తాడు తన ఉపవాసాల్ని. తన ఉపవాసాలు ఏమాత్రం ఆపలేదు. 21 రోజుల తర్వాత ఆ పరిశుద్ధమైన దైవ భక్తుని ప్రార్థన ఇక ఆపబట్టానికి వీల్లేదని దేవుడు తన పరలోక సైన్యాన్ని యుద్ధానికి పంపాడంట. స్తోత్రం చెప్పు ఒకసారి మంచిగా. హల్లెలూయా. మికాయేలు సమేతమైన సైన్యమును దేవుడు ఆ సైన్యమును ఆ సాతాను పైకి పంపించాడంట యుద్ధానికి. ఒక్క భక్తుని ప్రార్థన కోసం పరలోక సైన్యం దిగి వచ్చేసింది. ఏం చేస్తున్నాం మనం ప్రార్థన? ఉప్పోడు చేసేసి జవాబు రాలేదు. ఇక ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మాటలు ముగిస్తున్నాను. చేయాలి ప్రార్థన, అంత మట్టుకు చేయాలి, ప్రయత్నిస్తూ చేయాలి, విజయం వచ్చేదాకా చేయాలి, ప్రభువు దరి చేరేదాకా చేయాలి. ఇది ఆగే పయనం కాదు. నీ ప్రార్థన ఆగకూడదు, నీ ప్రయత్నం ఆగకూడదు. ఆకలితో ప్రయత్నించు, వైరాగ్యంతో ప్రయత్నించు, పట్టుదలతో ప్రయత్నించు, దేవుని సమాధానం వచ్చేంత వరకు ప్రయత్నించు. దేవుడి కృప మనకి దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించి తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడి ప్రతి మాటలను బట్టి మన జీవితాలు సరి చేసుకుంటూ, పరిశుద్ధపరుచుకుంటూ, ప్రభు చేతికి అప్పగించుకుంటూ మోకరిద్దాం. అందరం కళ్ళు మూసుకుంటాం.